వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. లవ్ అసలు ఈ లవ్కి డెఫినేషనే మారిపోయింది. జనరేషన్ వైజ్గా చూసుకుంటే అసలు ఈ లవ్ అనేది ఉందా లేదా అనే క్వశ్చన్ కూడా ఉంది. సో మరి ఈ టైంలో లవ్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఒక మూవీ తీసుకొని వచ్చారు మన ముందుకి. అండ్ టీమ్ కూడా మన ముందే ఉన్నారు కదా, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో టీమ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ టు మ్యామ్. సో నాగదుర్గ ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నారా? ఐఎమ్ గుడ్ టు. సో పావిష్, హౌ ఆర్ యూ? దిస్ ఈస్ యువర్ సెకండ్ ఫిలిం ఇన్ తెలుగు, రైట్? సెకండ్ ఫిలిం తమిళ్ అండ్ తెలుగు, రైట్? యా. సో ఫస్ట్ యాక్చువల్ మన సీనియర్ వనిత మ్యామ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే నేనేం పెద్ద సీనియర్ అలా ఇన్ ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ రైట్ ఆ సీనియర్. కంపారిటివ్లీ లైక్ అంటే లైఫ్ లీడ్ చేయడం విషయంలో కావచ్చు, మీకు మూవీ మీద ఉన్న నాలెడ్జ్ విషయం కావచ్చు, యాక్టింగ్ విషయం కావచ్చు, సో ఆల్ ఆస్పెక్ట్స్ లో సీనియర్. అండ్ ఈ లవ్ విషయంలో కూడా కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మంది డిఫరెంట్ సైకాలజిస్ట్ చూసే ఉంటారు, పిహెచ్డి, డబుల్ పిహెచ్డి. యా. సో చాలా జనరేషన్స్ మారుతున్నప్పుడు మరి ఈ జెన్జీ వచ్చేసింది. సో వీళ్ళకి లవ్ అనేది ఎలా కనెక్ట్ అవుతుందని అంటారు? ఐ థింక్ లవ్ అనేది ఇట్ ఈస్ యూనివర్సల్ అండ్ లాంగ్వేజ్ ఇస్ నో బ్యారియర్. సో ఇట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో లవ్, అంతే డిఫరెన్స్. సో ఈ సినిమాలో అయితే వేర్ ఇట్ విల్ కనెక్ట్ అంటే అందరూ మనం బిగినింగ్ స్టేజెస్ when you're just growing up, you know, you just took a job and you're just starting your life, you start earning money for the first time, అప్పుడు మనం ఒక ప్రేమ వస్తుంది. సో ఆ ప్రేమ వచ్చిన టైంలో మనం కొంచెం ఇంప్రెస్ చేయాలని మనం కొన్ని విషయాలు చేస్తాం. ఎవరైనా, అది గర్ల్స్ బాయ్స్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఎవరు వాంట్ టు ఇంప్రెస్ ద అదర్ పర్సన్, దే టేక్ లిటిల్ మోర్ ఎఫర్ట్ అని చెప్తాను. దాంట్లో ఈ స్టోరీ డెఫినెట్లీ ఆల్ ది యునో దట్ ఏజ్ గ్రూప్ వెన్ యూ టేక్ ఫ్రమ్ 18 to డెఫినెట్లీ అప్ టు 30 ఫార్ షూర్. దాని తర్వాత పెళ్ళయి, దాని తర్వాత అది వేరే బాధ్యతలు. బట్ అప్పులు అనేది, డబ్బు అనేది మ్యాండేటరీ అనమాట. అది విచ్ ఎవర్ ఏజ్, ఈవెన్ ఇన్ ద ఇఫ్ యూ గో టు సెకండ్ స్టాండర్డ్ అండ్ యూ లైక్ అ గర్ల్ in the, you know, nowadays, you know, the boys and all, I still remember my son Srihari, he was studying in first standard. Okay, so he was in Padma Seshadri, very popular school in Chennai. Okay. So appudu aadiki evaru oka ammai crush. సో అవును. సో నా ఫ్రెండ్ నా తోడు ఉంది, షీఈ్ వెరీ క్లోజ్ టు హిమ్. తనకేదో తెలిసిపోయింది, ఈడేమో సిగ్గుపడుతున్నాడు, స్కూల్ నుంచి పికప్ చేస్తున్నాను, వెనక్కి తిరిగి చూస్తున్నాడు, ఏదో కనపట్టేసింది. అప్పుడు కూర్చొని అడుగుతుంది, ఏంట్రా ఎవరిని చూస్తున్నావు అంటే, అడక్కు అది ఇది అంటే కళ్ళంతా ఒకలాగా కోపంగా ఉన్నాడు, టెన్షన్గా ఉన్నాడు. నేను డ్రైవింగ్లో ఉన్నాను, నాకు తెలుస్తూ ఉంది ఏమో ఉంది సంతతి, బట్ నేను అడగల. సో నేను అట్లా చూస్తుంటే తను అడిగింది, ఏంట్రా లవ్వా అంటే అంటున్నాడు. ఏమైందిరా చెప్పురా అంటే, లేదా ఆంటీ ఇట్లా నేను ఒక అమ్మాయిని చాలా నచ్చింది, కానీ ఆ అమ్మాయి నేను కూడా లేదా అంటే, ఇంకా ఆ అమ్మాయి వచ్చి ఫాదర్ ఏదో ట్రాన్స్ఫర్ అయ్యింది, సో వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు. నాకు చాలా టెన్షన్ ఆంటీ, చెప్పలేకపోయాను ఆంటీ, చెప్పుంటే కూడా పర్వాలేదు అంటే. ఫస్ట్ స్టాండర్డ్. అప్పుడు అమ్మ నా ఫ్రెండ్ అడిగింది, దీంట్లో ఏముందిరా, అప్పుడంతా ఫోన్లంతా కొంచెం పర్వాలేదు. సో 2001, దిస్ ఇస్ 2002, నో 2004-5 ఐ థింక్, యా. సో అప్పుడు సో ఫోన్ నంబర్ ఇచ్చుంటే షీ కెన్ కాల్ యూ కెన్ కాల్ హర్ కదా, యూ కుడ్ హ్యావ్ ఎక్స్చేంజ్డ్ ఫోన్ నంబర్స్, నో జస్ట్ సేయింగ్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ టౌన్, గివ్ మీ అంటే. అదే ఆంటీ ప్రాబ్లము. ఏంటి ప్రాబ్లం అంటే, నాకు నా ఫోన్ నంబర్ తెలీదు, తనకి తన ఫోన్ నంబర్ తెలీదు, మేము ఎట్లా ఆంటీ నంబర్ ఇచ్చుకున్నాం? అయ్యో అలాగా. సో ఆ ఏజ్ గ్రూప్ లో ఒక లవ్ ఆడికి చెప్పాలంటే కూడా he has to impress, means he has to buy something, no one chocolate at least. For that also he has to do something to get it. So atla I think every age group
Will definitely- అంటే ఇది జెనెటికల్లీ బాయ్స్ కి ఎక్కడో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని దక్కించుకోవడం చెప్పడానికి భయపడతారు అనమాట. ఆడికప్పుడు క్రెడిట్ కార్డు ఉండుంటే ఒక ఫోన్ సెల్ ఫోన్ కొని ఇచ్చే నువ్వు తీసుకెళ్ళిపో దాచిపెట్టుకో నేను ఫోన్ చేసి 100% చేసే వాడిని. మైట్ బి. యా, అండ్ పావిష్, ఐ థింక్ యువర్ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది రిలీజ్ గురించి, వీటి గురించి. ఐ థింక్ కొంచెం టెన్షన్ లో ఉన్నారా మీరు? అది ఖచ్చితంగా ఉంటది కదా, Yeah. కొంచెం నర్వస్నెస్, కొంచెం స్ట్రెస్ ఉంది. అంటే ఎందుకు అంత టెన్షన్? లైక్ ఫస్ట్ మూవీ మీది జాబిలమ్మ, మీకు అంత కోపమా? కొంచెం కమర్షియల్లీ సూపర్ హిట్ అయింది అండ్ చాలా మందికి కనెక్ట్ అయింది. అండ్ అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ధనుష్ సార్ హెల్ప్ వల్ల అది కొంచెం హెల్ప్ అయింది కాబట్టి ఈసారి మీరే కొంచెం. ఇక్కడ ఆ సినిమా ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ అతను ఒకటే. యా సార్, ఇంకా తెలుగు సైడ్ కూడా వచ్చి డైరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి మీరే వచ్చారు. అండ్ ఈసారి మీరే కంప్లీట్ గా అంటే సోలో రెస్పాన్సిబిలిటీ ఏమైనా తీసుకొని స్ట్రెస్ తీసుకుంటున్నారు? సోలో రెస్పాన్సిబిలిటీ కాదు, ఫస్ట్ ఫిలిం చేసే రీజనే ఓకే, తర్వాత మనమే చేయాలి ఎంత. సో నేను ఈ స్క్రిప్ట్ చేయ కారణం వచ్చి ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చాలా నచ్చింది. అప్పుడు నేను చెప్పాను నీకు నచ్చితే చేయనే చెప్పారు సార్ కూడా. అప్పుడు నేను ఓకే వై నాట్ అని నేను చేస్తున్నాను. మనకి ఇదే కదా కెరియర్, ఇంకా రైట్. అంటే లైక్ మళ్ళీ లవ్ స్టోరీ తీసుకుంటే ఇంకా రెగ్యులర్ గా ఇదే కదా అని ఒక బోర్ ఫీల్ అవుతారా, లేకపోతే ఇందులో ఏమైనా కొత్త కాన్సెప్ట్ ఉంటుంది కదా అని అనుకుంటున్నారా? దీంతో డెఫినెట్గా ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ సినిమా వచ్చి ఎలా లవ్ చేశారు, ఎవరిని లవ్ చేశారు, ఎందుకు లవ్ చేశారు, ఇది వచ్చి లవ్ చేసేసారు, తర్వాత ఏం ప్రాబ్లం, లవ్లో ఏం ప్రాబ్లం, ఓకే లైఫ్లో నెక్స్ట్ వెళ్ళిపోతున్నాం, అప్పుడు ఏమని ప్రాబ్లం వస్తుంది అని ఒక స్టోరీ. చాలా డిఫరెంట్ వరల్డ్స్ మీకు నేను డెఫినెట్గా చెప్తాను, ఆ సినిమా ఈ సినిమా చాలా చాలా సిమిలర్. మీకు ఒక్కరిగా ఓకే లవ్వింగ్ ఎమోషన్ అది సేమ్, అది చాలా మూవీస్ వస్తుంది, లవ్ ఎమోషన్ సేమ్ అవ్వచ్చు, బట్ కాన్సెప్ట్, వరల్డ్, క్యారెక్టర్స్ అన్ని. ఓకే, సో అంటే నాకు ఒక డౌట్ అయితే వచ్చింది, జెన్యున్గా అడుగుతాను. లైక్ ఇంతకుముందు ఒక ఓల్డ్ మూవీ ఏంటంటే ధనుష్ సార్ అండ్ శ్రీదేవి మ్యామ్ది ఒక మూవీ ఉండింది. సో అందులో కూడా కొంచెం లవ్ బ్రేక్ ఉంటే సార్ వెళ్ళి కోర్టులో కేసు వేయడం, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే అన్యాయం జరిగింది కదా అబ్బాయిలకు, కానీ అదొక ఎమోషనల్ మూవీ తీసుకొచ్చారు. సో ఇది ఈ జనరేషన్కి తగ్గట్టు ఏమన్నా కొంచెం రివెంజ్ స్టైల్ తీసుకొద్దామని తీసుకొచ్చారా? ఈ జనరేషన్ కొంచెం అది ఉంది, ఈ జనరేషన్కి ఏం కావాలో అది వర్క్ చేస్తున్నాము స్క్రిప్ట్లో, బట్ అది డిఫరెంట్గా ఉంటుంది. దాని నుంచి జస్టిస్ అలాగే వెళ్ళిపోతుంది. ఇది జస్టిస్ కాదు, ఇది వచ్చి ఈక్వాలిటీ టైప్. అదే రివెంజ్ సాటిస్ఫాక్షన్. బట్ ఎన్ని రివెంజ్ చేస్తే లవ్ ఇస్ ద గ్రేటెస్ట్, లవ్ ఇస్ గోయింగ్ టు విన్ ఎవ్రీ వార్. సో అని అదే మెసేజ్. ఓకే. సో యా, అండ్ నాగదుర్గ, అసలు ఫస్ట్ నేను మీ నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే మీ మైండ్లో ఏముంది? ఐ వాంట్ టు నో యువర్ ఇన్నర్ వాయిస్. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిలిం రిలీజ్ కాకుండా తమిళ్ టు తెలుగు ఫిలిం రిలీజ్ అవుతుంది. సో ఆడియన్స్ మీ నుంచి ఒక సినిమా వస్తుంది, అరే మన నాగదుర్గ అని అన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ, అంటే ఫస్ట్ ఒకటి ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఒకటి చేశానండి తెలుగులో. తమిళ్లో అంటే ఆబ్వియస్గా మీరు ట్రైలర్ అదంతా చూసుంటే తమిళ్ రెస్పాన్స్ అంతా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి సేమ్ మీరు అన్నట్టు ఆ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో డిసప్పాయింట్ అయితే అవ్వరు డెఫినెట్గా. ఎందుకంటే ట్రైలర్లో చూడలేదు మీరు, ఇంకా మూవీ చూడాలి. వాట్ అవంతిక ఈజ్ ఇన్ ద మూవీ అనేది ట్రైలర్లో లేదు, మూవీనే చూడాలి. సో అండ్ ఆ డిసప్పాయింట్మెంట్ అనేది డెఫినెట్లీ రాదు. ఇప్పుడు ఒక చిన్న ఓకే ఈమె చేస్తుంది అనేది ఒక చిన్న థింగ్ ఏదో ఉంది కదా కొంచెం నా విషయంలో, సో అది మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా అంటే మంచి ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళొచ్చు థియేటర్కి. అండ్ ఇంకోటి చాలా మందికి డౌట్ ఏంటంటే నాగదుర్గ కొంచెం ఇంతకుముందు ఆల్రెడీ వైరల్ అయినప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంది, మూవీ ఇలా అయితేనే చేద్దామని అనుకున్నా. యాక్చువల్ మీరు ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్గా ఓన్లీ సోలోగా కూడా చేద్దామని అనుకున్నారు, బట్ ఈసారి లవ్ స్టోరీతో వస్తున్నారు అని అంటే కొంచెం ఎలా ఉండొచ్చు నాగదుర్గ? మరి కొంచెం ఏమైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి డెసిషన్ ఏమైనా తీసుకుందా అనే డౌట్ వస్తుంది. సో దానికి మీ ఆన్సర్? మీరు సినిమా చూడండి, యూ షుడ్ టెల్ యువర్ ఎక్స్పీరియన్స్, చెప్పు. సో నాకు చెప్పారండి ఇట్లా వచ్చి ప్రొడ్యూసర్ గారు అన్నీ మాట్లాడుతుంటే ఇట్లా క్యారెక్టర్ చెప్పారు, నరేషన్ చెప్పారు డైరెక్టర్. అప్పుడు హీరో తెలుసు నాకు, హీరోయిన్ ఎవరు అంటే ఇట్లా ఒక అమ్మాయి తెలుగులో యూట్యూబ్లో అంతా చాలా ఫేమస్, తను ఏదో సాంగ్ చేసింది, ఇంతే చెప్పారు, ఏదో సాంగ్ చేసింది, అది మంచిగా రిసెప్షన్ వచ్చింది, మంచి వ్యూస్ వెళ్ళింది అన్నారు. నేను అనుకున్నా ఓకే మంచి వ్యూస్ వెళ్ళింది, ఓకే అంతే, నాకు తెలీదు, పెద్దగా తెలియలా. సో ఏదో ఒకటి సాంగ్ కూడా చూపించారు, అది నా ఫోక్ సాంగ్ కాదు కానీ ఏదో లాంగ్ స్కర్ట్ వేసుకున్నావు, బూట్స్ వేసుకున్నావు,
అది ఫోక్ సాంగ్ ఏమో. ఫోక్ సాంగ్ ఓన్లీ, బట్ బట్ డ్రెస్సింగ్ అంతా మోడర్న్ ఉంది. సో ఓకే మోడర్న్ గానే నేను అట్టే అనుకున్నా. దెన్ అప్పుడు ప్రొడ్యూసర్ గారు చెప్పారు అమ్మాయికి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే తను కాలు చూపించదు, సాక్స్ వేసుకుంటుంది, చెయ్యి చూపించదు, గ్లౌస్ వేసుకుంటుంది. వాట్ అంటే లేదు నేను అనుకున్నా ఇట్లా ఏం చూపించకుండా ఇట్లా అన్ని ఫుల్ ఇట్లా కట్టుకున్న అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చి మీరు హీరోయిన్గా వేశారంటే లేదు అది తను ఒక స్పెషాలిటీ, ఎవరిని టచ్ చేసి యాక్ట్ చేయదు ఏదో చెప్పారు. మూవీ రొమాంటిక్ ఫిల్మ్. అది నేను అసలు అదే అర్థం కావట్లేదు, మళ్ళీ లవ్ ఫిలిం అది ఈ జనరేషన్ కి. So what they told him, director called him and said you come for the photo shoot, a heroine is there, we will do the photo shoot. He's like okay మీరేం టెన్షన్ అవ్వద్దు, మేము పర్మిషన్ అంతా తీసుకున్నాము, మీరు చెయ్యి వేయొచ్చు. అడిగి ఏంటి చెయ్యి వేయొచ్చా ఏంటంటే ఎవరికి పర్మిషన్ అని హీ వాజ్ వెరీ షాక్డ్. అప్పుడు తర్వాత హీ వాజ్ లైక్ ఎవర్రా ఈ అమ్మాయి ఏంటని వెళ్ళి చూస్తే actually I don't know, she has not given that much trouble, but the precautionary measures that was heard by us Circulating, is like that girl is little strict adi but I think she's just scared because first time she's coming into industry, so she's going to, but it's one thing very good I liked about it is ఇప్పుడు అయితే ఎంతో కాంట్రవర్సీలు సినిమా రిలీజ్ అయినాక హీరోయిన్ని ఇట్లా వచ్చి మెటీరియలిస్టిక్గా చూపించేశారు, ఆ హీరోయిన్ కరెక్ట్గా డ్రెస్ చేయలేదు, యాంగిల్ ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే మనం కొంచెం బాధ్యతతో నేను ఇట్లనే చేస్తాను, నాకు ఇది కుదురుతుంది ఇది కుదరదు, ఇది అలవాట్లేదు ప్లీజ్ అని ముందుగా మనం చెప్పేస్తే ప్రాబ్లం లేదు. అక్కడ వచ్చినాక మీరేంటండి ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే గొడవనే వస్తుంది. దెన్ తర్వాత ఆడియన్స్ దగ్గర వెళ్ళినప్పుడు నౌ ఆడియన్స్ ఇస్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అన్నెసెసరీ గ్లామర్. ఇట్ యూస్ టు బీ ముందైతే సాంగ్స్ హీరోయిన్ అంటే ఆ గ్లామర్ ఫ్యాక్టర్ ఉంటుంది, అఫ్కోర్స్ క్యారెక్టర్ ఉంటుంది బట్ గ్లామర్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడైతే మన తెలుగు ఆడియన్సే ఏం చెప్తున్నారు, ఎందుకు ఇట్లా చూపిస్తున్నారు హీరోయిన్ని, ఆ క్యారెక్టర్ ఏంటో అట్లా చూపించండి, దే డోంట్ వాంట్ టు సీ. సో ఐ థింక్ ఈవెన్ ద యాక్టర్స్ we should be responsible enough for this character, this is enough, I will do this enough. Why unnecessarily just because you think that it's not pulling audience, it is only pulling controversy and aversion vastundi. We have just story recently concept anta divert it is recent films we are seeing that, so I think I really appreciate her to be bold enough to say itla unte nen chestanu. I think everybody should be like her, be clear. సూపర్. సో మంచి ప్రశంసలు వచ్చేసాయి మీకు. బట్ అది కొంచెం అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మేడంని మీరు చూసే ఉంటారు, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, కాంట్రవర్సీస్ ఉంటాయి, అండ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతూ ఎక్కువగా రావు అలా ఉన్నప్పుడు. సో దానికి మీరు ప్లాన్డ్గానే మరి ఇండస్ట్రీలోకి దిగారా? సో అంటే నేను బేసిక్గా అంటే నా కంఫర్ట్ లెవెల్ వరకే నేను చెప్పానండి. అంటే నేను ఇంతవరకు ఉంటే నేను చేయగలుగుతాను సార్ అని బిఫోర్ నేను ముందు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ కాల్ అనేది వాళ్ళ ఇష్టము. నాకు స్టోరీ అంతా ఓకేనా కూడా మీరు ప్రొడక్షన్ నుంచైనా వాళ్ళకి సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీలో ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని ఉంటుంది. కొన్ని నేను చేయలేను అంటే వాళ్ళు ఏది ఫైనల్ కాల్ ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు. సో నేను అంతవరకే చెప్పాను అండ్ వాళ్ళు కూడా ఇంకా. అండ్ సమ్ టైమ్స్ అంటే ఓకే ఇది ఒక మిత్ రియలా అనేది మీరే చెప్పాలి. తెలుగు అమ్మాయిలు కొంచెం ఇండస్ట్రీలో రాకపోవడానికి ఇదే కొంచెం ఎక్కువ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడానికే మెయిన్ రీజన్. సో అందుకోసమే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావు అని అంటారు, అది నిజమనే అనుకోవచ్చు? ఇప్పుడు అంటే మ్యామ్ చెప్పినట్టు ఇప్పుడు మూవీస్లో కూడా గ్లామర్ అదంతా లేదు, అంతా కాంటెంట్ మీద యాక్టింగ్ మీదనే చూస్తున్నారండి ఈ మధ్య ఎక్కువ. అంటే మనం రీసెంట్గా వచ్చి బాగా వెళ్ళిన మూవీస్లో కూడా చాలా హీరోయిన్స్ అంతా హీరోయిన్ కానీ ఎవరైనా కూడా మొత్తం ఈ గ్లామర్ అనేది చాలా తగ్గించి ఆ క్యారెక్టర్ కావాల్సినంతే తీసుకుంటున్నారు కానీ అన్నెసరీగా డైరెక్టర్ కానీ ఎవరైనా అలా పెట్టట్లేదు. రైట్. అండ్ వర్కింగ్ విత్ పావిష్ ఎలా అనిపించింది? అంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇవన్నీ ఉంటాయి ఆల్రెడీ, బట్ పావిష్ ఆల్రెడీ ధనుష్ సార్తో వర్క్ చేసినప్పుడు ఆ టెక్నికల్ ఆస్పెక్ట్లో కానీ డైరెక్షన్ పరంగా కానీ లేదా ఈ 70mm స్క్రీన్ అండ్ ఈ ఫోక్ సాంగ్స్ కొంచెం అలవాటు పడ్డ తర్వాత 70mm అది కూడా విత్ అదర్ లాంగ్వేజ్ అనేది ఎలా అనిపించింది? డెఫినెట్గా స్టార్టింగ్లో కొంచెం భయం నర్వస్నెస్ ఉండే, బట్ అందరూ చాలా ఫ్రెండ్లీ కంఫర్టబుల్ ఉంటుండే కాబట్టి ఇంకా మంచిగానే ఉండే అనమాట, అంత బాగా జరిగింది. ఓకే. సో భావిష్ అంటే నేను మిమ్మల్ని టచ్ చేసినప్పుడే మీరు ఇక్కడికి వస్తున్నారు, లేకపోతే మీరు ఓకే యు ఆర్ లిజనింగ్. సో ఈ మూవీలో ఆర్ యు హంగ్రీ?
సో ఈ మూవీలో లైక్ అంటే ఒక రకంగా మళ్ళీ కొంత కైండ్ ఆఫ్ అమ్మాయిలే ఎక్కువగా అంత బాగా ఖర్చు పెట్టించుకుంటారు, అమ్మాయిలే ఎక్కువగా స్ట్రగుల్ చేపిస్తారు అబ్బాయిలతోటి. సో మళ్ళీ ఇదే కాన్సెప్ట్ తీసుకున్నట్టుగా అనిపించింది. సో కొంచెం జస్ట్ వైరల్ ఫేసెస్తో వెళ్తే హిట్ అవుతుంది, కాన్సెప్ట్ కొంచెం సేమా అనే డౌట్ అయితే వచ్చింది. మీరు యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూసే కదా చెప్తున్నారు, బట్ ట్రైలర్లో ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ మేము రివీల్ చేసాం, ఓకే ఇంకా చాలా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. సో ఈ ట్రైలర్లో చెప్తున్నారు కదా, నేను 4 years చేసింది నువ్వు ఒక 4 months చెయ్యి అని చెప్పప్పుడు అమ్మాయి వచ్చి వీడి స్ట్రగుల్స్ గోత్రూ చేస్తారు, బట్ అప్పుడే తెలుస్తుంది అమ్మాయి స్ట్రగుల్స్ వీడు గోత్రూ చేస్తాడు. ఓకే సో అది కూడా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది, ఇంకా చాలా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంది. మీకు ఫిల్మ్ చూస్తే ఖచ్చితంగా ఇలాగ చెప్పారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఐ థింక్ యువర్ ఆల్సో ఏ జెన్జీ కిడ్, ఆ కేటగిరీకే వస్తారు. ఈ జెన్జీ కిడ్లో మనకు అసలు లవ్ అనే కన్నా ఫస్ట్ చాలా షిప్స్ వచ్చాయి, సిచ్యువేషన్ షిప్ సమ్ ఏవో ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇది లవ్ అనే కాన్సెప్ట్ అనేది కూడా రిసీవ్ అవుతుందా? అండ్ ఈ కాన్సెప్ట్ కానీ ఈ రివెంజ్ కాన్సెప్ట్ అంతా కూడా అదే డెఫినెట్గా, ఎందుకంటే ఈ సిచ్యువేషన్షిప్ రిలేషన్షిప్ అన్నీ ఇస్ డిరైవ్ ఫ్రమ్ వన్ వర్డ్ లవ్. సో love emotion is there in anything, love attraction, everything is same. Love emotion, it's a universal, not now 100 years back love is same, today love is same, just different versions and different names అండి. అప్పుడు కూడా ఎప్పుడు కూడా సిచ్యువేషన్ షిప్, వాట్ ఎవర్ షిప్ గిప్పు, వాట్ ఎవర్ దే సే, ఇట్ ఈస్ ఆల్వేస్ బిన్ దేర్. నౌ దే ఆర్ జస్ట్ కీపింగ్ న్యూ నేమ్స్, దట్స్ ఇట్. ఇట్ ఈస్ ఆల్వేస్ బిన్ దేర్. కాంప్లికేటెడ్ అంటారు, మధ్యలో ఫేస్బుక్ వచ్చిన కొత్తలో ఇట్స్ కాంప్లికేటెడ్ అంటే ఇదేదో షిప్పే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బిన్ దేర్. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఏదో కొత్తగా నేమ్స్ ఇచ్చారు అంతే, బట్ ఇట్స్ ఆల్ ద సేమ్ ఓన్లీ. సేమ్. సో లవ్ డెఫినెట్లీ దే విల్ కనెక్ట్ విత్ లవ్. సో అండ్ కమింగ్ టు రిలీజ్ అనేది ఎలా ప్లాన్ చేశారు? Actually, we weren't planning this early release. We were planning little August mid or August first week. ఓకే, అదే అనుకున్నాం. సడన్ గా ఏంటి లవ్లో ఇప్పుడు సడన్ గా రావడం? That is what we were planning. That is initial plan. But మనం ఫస్ట్ కాపీ డబుల్ పాజిటివ్ చూపించి OTT they wanted to buy the film, so we had to come. Okay. So మాకు కూడా సడన్గా ఉంది, మేము అసలు అనుకోలేదు. నేను 10th July రిలీజ్కి ఈరోజు ఇక్కడ ప్రమోషన్లో కూర్చుంటాను. యాక్చువల్లీ నేను షూటింగ్ వెళ్ళిపోయాను, నేను వేరే షూటింగ్ వెళ్ళిపోయాను. సో నేను షూటింగ్ వెళ్ళిపోయి ఓకే నాకు సడన్గా 10th మనం రిలీజ్ చేస్తున్నాం, రేపు నెక్స్ట్ డే నుంచి ప్రమోషన్స్ మీరు వచ్చేయండి అలా చెప్పి అర్జెంట్గా అన్ని. ఓకే, అంటే అంత ఫిక్స్ అయినా సడన్ గా వెళ్తున్నప్పుడు మరి అంటే లైక్ ఇంట్లో కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ధనుష్ సార్ నుంచి ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా మూవీ ప్రివ్యూ చూపించి? ఈ సినిమా నేను చూడలేదు, ఇంకా టైమే లేదు కదండి. ఒక హీరో సినిమా అయితే దే బై OTT బైస్ బిఫోర్ ఓన్లీ హీరో సినిమాస్, రైట్? సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ పవిష్ ఫిలిం ఇస్ అ హీరో సినిమా బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ సోల్డ్ టు Amazon Prime, విచ్ ఈస్ ఇంపాసిబుల్ టుడే. అంటే దట్ మీన్స్ దేర్ ఇస్ అ ఎక్స్పెక్టేషన్, సబ్జెక్ట్ ఇస్ వెరీ స్ట్రాంగ్, 100% they have seen the film and they have got it. బట్ వాళ్ళకి ఇప్పుడు OTT పెట్టే థియేటర్ తర్వాత OTT ఇది ఒక కనెక్షన్ ఉంది. ఇట్ ఈస్ అ బిగ్ డీల్. సో అలా ఉన్నప్పుడు Amazon Prime వాళ్ళు వచ్చి చూసేసి ఈ స్లాట్ మనకి ఫ్రీ ఉంది మేము తీసుకుంటాం, యూ ప్లీజ్ రిలీజ్ ద ఫిలిం అని చెప్తే వీ హ్యాడ్ టు డైరెక్టర్ సైడ్ ప్రొడ్యూసర్ సైడ్ హ్యాడ్ టు హరీ అప్ ఎవ్రీథింగ్ బికాస్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్ అండ్ నాట్ మెనీ ఫిలిమ్స్ గెట్ సోల్డ్ అన్నమాట. కంగ్రాచులేషన్స్, అంటే ప్రీ సక్సెస్ వచ్చింది. ఎస్ అబ్సల్యూట్లీ, ఇది ఒక గ్యారంటీ లాగా ఉంది. మాకే ఇంకా సినిమా చూడలేదు, బట్ Amazon Prime వాళ్ళు, తెలుగు ప్రొడ్యూసర్ వాళ్ళు వీళ్ళందరూ చూసేసి కొన్నారు. అయితే 100% సినిమా బాగాలేకపోతే ఎవరు కొనరు కదా. సో వీఆర్ వెరీ, అండ్ ఇన్ఫాక్ట్ థింక్ మ్యూజిక్ ఆల్సో సపోర్టెడ్ ద ఫిలిం సో మచ్. దే బ్రాట్ ఇన్ ద మ్యూజిక్ డైరెక్టర్, సో దే ఆల్సో హ్యావ్ అ ట్రస్ట్ ఓవర్ ద ప్రాజెక్ట్. సో ఐ థింక్ ద హోల్ సెటప్, ఐ థింక్ బికాస్ ఈ జాబిలమ్మ సినిమా వచ్చి పవిష్ చేసినా కూడా ఇట్ వాజ్ ధనుష్ గారు సినిమా, బట్ స్టిల్ హీ హాజ్ యాక్చువల్లీ మేడ్ అ మార్క్ ఫర్ హిమ్సెల్ఫ్. ఎవ్రీబడి రిమెంబర్స్ పవిష్ importantly in that film, though there are many characters and all that. So today when he is coming as an independent hero, there is definitely a welcome for him.
which is very, very, very positive. So let's hope and pray the movie is also justifying that, and yeah, he should have a great అండ్ future. నాకు చాలా హ్యాపీగా మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి ఏంటంటే మీ ఇద్దరి గురించి ఫుల్ ఎలివేట్ చేసి మేడం చాలా బాగా చెప్తున్నారు నాగదుర్గ గురించి అండ్ చాలా అండి. అంటే చెప్పా కదా మీకు నాకు ఎంత సపోర్ట్ ఉంది అంటే ఎంత పుష్ చేస్తున్నారు అని అంటే మ్యామ్ చాలా సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. ఈవెన్ నేను అక్కడ తమిళ్ ప్రమోషన్స్ అంతా చేసి వచ్చాం కదా అక్కడ తమిళ్లో. సో అక్కడ కూడా ఎవ్రీ టైం ఇలాగే ఇంతే పాజిటివ్గా ఇలాగే మాట్లాడుతుంటారు. అది పాత వాళ్ళే అండి. పీపుల్ హూ హ్యావ్ బిన్ ఇన్ ద ఇండస్ట్రీ, సీనియర్ నాకైనా సీనియర్ ఎంతో మంది ఉన్నారు. నరేష్ గారితో వర్క్ చేశాను, జయసుధా గారితో వర్క్ చేశాను, దేవి సినిమాలో షావుకార్ జానకి గారు, భానుచందర్ గారు, ఇప్పుడు కూడా అగతాలో భానుచందర్ గారు నేను వర్క్ చేస్తున్నాం. దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇప్పుడు ఉన్న కొత్త ఆర్టిస్ట్ who is busy also, they don't come for some promotions. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో. బట్ ఐ విష్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ ద యంగ్స్టర్స్ హౌ ట్రయింగ్ టు కమ్ అప్. వీఆర్ సీయింగ్ ఇన్ ద లొకేషన్ వాట్ దే ఆర్ డూయింగ్, హౌ సిన్సియర్ దే ఆర్, their dedication levels. బికాజ్ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను అనుకుంటా వీళ్ళు మంచి ఫ్యామిలీస్లో నుంచి వచ్చారు, వాళ్ళకి డబ్బులు ఉంది, దే కెన్ ఎంజాయ్ అండ్ జస్ట్ ఫ్రీక్ అవుట్ కాకుండా ఆ డిసిప్లిన్లో, ఫుడ్లో నుంచి, లైఫ్ స్టైల్లో నుంచి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఆ టైమింగ్కి స్పాట్కి వచ్చి ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని రెస్పెక్ట్ చేసి, ఆ డబ్బులని రెస్పెక్ట్ చేసి చేస్తున్నారంటే ఐ థింక్ యాజ్ అన్ ఇండస్ట్రీ అండ్ యాజ్ ఆడియన్స్ వీ ఆల్ షుడ్ సపోర్ట్ దీస్ కిడ్స్. బికాస్ దిస్ ఏజ్లో అంత ఇది అనేది, సీరియస్నెస్ అనేది ఇట్స్ అ హ్యూజ్ థింగ్. ట్రూ. మీరు ఇంత చెప్పాక డెఫినెట్గా మీకు లవ్ అని చెప్పాలి వాళ్ళు, అండ్ మేము కూడా చెప్పాలి. ఇంత బ్యూటిఫుల్లీ యూ హ్యావ్ పుట్ అనమాట వాళ్ళ హార్డ్ వర్క్ని. అండ్ మీరు ఇప్పుడు ఫోక్ సాంగ్స్ నుంచి ఈ మ్యూజిక్ నుంచి కానీ, ఫాక్సిన్ వాళ్ళది కొంచెం కైండ్ ఆఫ్ ర్యాప్ మ్యూజిక్ కైండ్ మిక్స్ ఉంటుంది, లేదా కొంచెం ఈ కొత్త ట్రెండ్కి తగ్గట్టు ఉంది. ఈ స్టైల్ ఇదంతా మీకు ఎలా అనిపించింది? అయ్యో, ఫోక్ సాంగ్స్ నేను చేస్తానేమో కానీ నేనైతే ఆ ఫోక్ సాంగ్స్ కాలం అమ్మాయిని కాదు కదండి. కాదు, అదే హ్యాబిచుయేట్ అయ్యి ఉంటాం కదా విని. నాకు అసలు ఆ మ్యూజిక్ చాలా పెద్ద అసెట్ అండి మూవీకి. అంటే చాలా మనం ఇట్లా కనెక్ట్ అయిపోయేలాగా ఉంటుంది ఒకసారి వినగానే. ఈవెన్ లిరిక్స్కి కూడా, అంటే నేను యూజువల్గా బాగా మ్యూజిక్ విన్నప్పుడు లిరిక్స్కి కనెక్ట్ అవుతుంటా. సో అట్లా ఈవెన్ తెలుగు లిరిక్స్ కానీ కూడా, అంటే తమిళ నుంచి తెలుగు వచ్చినప్పుడు అది ఇట్లా పాయింట్లో మనకు అర్థం అయిపోయేలాగా ఉంటాయి అనమాట. చాలా బాగా వచ్చింది మ్యూజిక్ అంతా. మరి ఫస్ట్ మేల్ యాక్టర్ హీరో తోటి మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కానీ అసలు కన్వర్సేషన్ డైలాగ్ గురించి ఎలా ఉండేది పావిష్ తోటి? అండ్ థింక్ యూ హ్యావ్ టు సే విత్ అంటే ఎక్స్పీరియన్స్ నాగదుర్గతో ఎలా ఉంది పావిష్? సో ఇట్ వాస్ వెరీ నార్మల్, చాలా కైండ్, వెరీ ఫ్లో. యాక్చువల్లీ చెప్పేలాగా డైరెక్టర్ వచ్చి ఒక 4 days ఈ డిడ్ స్క్రిప్ట్ రీడింగ్. సో అప్పుడే తెలిసింది ఓకే ఇలా. బట్ ఈ సినిమాలో ఏంటంటే మేము ఫుల్ ఫైటింగ్, ఫుల్ గొడవలోనే ఉంటాం. సో అది ఒక ప్లస్ లాగా అయిపోయింది. ఓకే, సో ఎక్కువగా both of them are introverts. ఓకే, తను మాట్లాడదు, he talks. If he connects and he becomes comfortable, he talks. So there was no trying to impress each other, nothing. So they were both individuals, like spot lo shot. I myself now when I'm seeing the songs and all, there is a intimate look and all. I really liked a few shots where a bike lo she will come and hold you will just look like that kada. I love that look. Tarvata tanu kuda she'll just hug him like this and she will look. So that look and all, unless there is some chemistry, usually it will not show on screen. True. But I seriously don't understand, there was no physics, no chemistry. That means they are good actors. So sweet. అంటే లైక్ మళ్ళీ ఓల్డ్ ఎరా కైండ్ ఆఫ్ చూపులతోటి లవ్ చేయడము అది అలా బాగుంది. మళ్ళీ కొత్త జనరేషన్ ఫైట్ లాగా ఉంది, క్యూట్ గా ఉంది. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో, అంటే కార్డుకి రఘువరన్ అని ఎందుకు పెట్టారు? సినిమాలో నా పేరు రఘు. మీ పేరు అంటే అదే, ఆ నేమ్ ఎందుకు పెట్టారు మీకు అని? సో యాక్చువల్గా ఏంటంటే నాకు రఘువరన్ బీటెక్ సినిమా చాలా చాలా ఇష్టం. బట్ దానికోసం పెట్టలేదు. డైరెక్టర్ వచ్చి స్క్రిప్ట్ చెప్పేప్పుడు ఇదే సార్ వేరే పేరు, హీరోకి వేరే పేరు. బట్ నేను చెప్పలేదు పేరు మార్చని, ఏం చెప్పలేదు. ఓకే అని డైరెక్టర్ ఓకే సార్ నేను అన్ని చేసిన ప్రాసెస్ అని అయిపోయింది. నేను తర్వాత ఒక 1 month తర్వాత 2 months తర్వాత ఫోటో షూట్ ఇస్తాను. అప్పుడు చెప్పారు సార్ మీరు వచ్చే స్క్రిప్ట్ లోపల నేను మీ సరౌండింగ్గా కొంచెం నేను చాలా వర్క్ చేశాను, హీరో పేరు మార్చేశాను రఘువరన్ అలా. నాకు ఈ రఘువరన్ పేరుతోటి చాలా కనెక్ట్.
I think Sentiment, sentiment, రఘువరన్ రఘువరన్ ఇస్ ఎన్ ఎమోషన్ ఇన్ విఏపి సినిమా కాబట్టి అది ఒక ఎమోషన్ అందరికి బాయ్స్ కి. రఘువరన్ బీటెక్ సినిమా వచ్చి నేను 6th స్టాండర్డ్ అనుకుంటున్నా, 6th 5th నాట్ రాంగ్. సో అప్పుడు వచ్చి నేను అప్పుడు నా గేమింగ్ ఐడి అన్ని రఘువరన్ 1 2 3 రఘువరన్, ఎందుకంటే నేను ఆ సినిమా చాలా ఇష్టం అప్పుడు నాకు. అప్పటి నుంచే నాకు రఘువరన్ 1 2 3. తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి చాలా స్క్రిప్ట్ రాస్తాను, దాంట్లో కూడా నా ప్రొటాగనిస్ట్ పేరు రఘువరనే. సో అప్పుడు కోఇన్సిడెంటల్ గా డైరెక్టర్ వచ్చి మీ పేరు రఘువరన్ పెట్టాలంటే నాకు చాలా ఎక్సైట్ అయింది. ఓకే, ఫిల్మ్ స్టార్ట్ చేయముందు ఒక మంచి సైన్ లాగా ఉన్నది. ఓకే సూపర్, మనం తెలియకుండానే మనకు స్పెషల్ పేరు పెడుతున్నారు ఈ క్యారెక్టర్. ఓకే సూపర్. సో చాలా ఇంట్రెస్టింగ్ గా అందరు చాలా హార్డ్ వర్క్ చేశారు. సో యంగ్ కొత్త కపుల్, సో ఆడియన్స్ కి, సో మీరు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి. అండ్ మీ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, ఎవ్రీ టైమ్ థియేటర్స్ కి రండి, చూడండి సినిమాని. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ వాచ్. ఇట్ విల్ బి కలర్ఫుల్, ఇట్ విల్ హ్యావ్ ఆల్ ది ఆస్పెక్ట్స్. యా, సో ఇట్ విల్ బి ఫన్. సూపర్. అండ్ మీ ఇద్దరిని ఫైనల్ జస్ట్ ఒక చిన్న డౌట్, మీరు మీ కాస్ట్యూమ్, మీ లుక్ కొంచెం ఒక కొత్త ఆరా క్రియేట్ చేసేలాగా ఎలా హ్యాండిల్ చేసుకుంటారు? అండ్ స్ట్రాంగ్ గా, కాన్ఫిడెన్స్ గా ఎలా ఉంటారు? డౌట్ వచ్చింది ఏంటి అలా మాలాంటి కొంత ఇంట్రోవర్ట్ అమ్మాయిలు వేరే వాళ్ళు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, వాళ్ళందరికీ మీరు ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది. I don't know, actually don't plan anything, you know. I mean, people really plan and they give it to designers, they get it done, they do that work. Even my sisters, oh my god, they are like so patient, they are like from head to toe they are decked up. But all of them do that. But I don't have that habit till date. I'll see one shirt, I'll see one pant, but sometimes I just like to accessorize. Okay. I don't like to fully dress. If I wear one neck piece, I won't wear earrings too big. Okay. So it is just about, I like to, you know, be minimal. ఏదో ఒకటి స్టాండ్ అవుట్ అవ్వాలి అనుకుంటా. ఫుల్ గా ఏదో పెళ్లి చూపులకి వచ్చినట్టు నాకు. ఐఎమ్ నాట్, సో I don't really plan it, but I like little bright colors. Okay. Something అట్లే, బట్ ఐ లైక్ టు జస్ట్ బీ సంథింగ్ డిఫరెంట్, యూజువల్ లేకుండా. సో అది అందరికీ పాసిబుల్ అవ్వదు, మీకు నచ్చినట్టు మీరు ఉంటున్నారు. అండ్ మీరు కూడా కాస్ట్యూమ్స్ మీరే డిజైన్ చేస్తారు. నేను ట్రెడిషనల్ అంతా చెప్తే మంచిగా ఉంటది, కానీ అసలు ఇట్ సైడ్ సెన్స్, వెస్టర్న్ సైడ్ డ్రెస్ సెన్స్ లేదు, జీరో అండి. ఇప్పుడు మరి నేర్చుకుంటున్నారా? అంటే లైక్ చెప్పా కదా, ఒక కొత్త పాయింట్లో అంటే నాకు అందరి హెల్ప్ ఉంది దీంట్లో కూడా. అంటే నేను స్టైలిష్గా ఇప్పుడు నేను జీన్స్ అది వేసుకొని వెస్టర్న్ వేర్లో కనిపించినా కూడా కంప్లీట్గా ఇప్పుడు ఆ జెన్జీ అవంతిక అనే క్యారెక్టర్ ఎలా ఉండాలనేది అందరి సజెషన్స్తోని మేము డైరెక్టర్ అందరం మేము మాట్లాడుకున్న తర్వాతనే ప్లాన్ చేసింది. ఓకే, సో అలా కొంచెం మిక్స్డ్ హార్డ్ వర్క్స్ తోటి అయితే ఈ మూవీ ముందుకు వస్తుంది. సో July 10th థియేటర్స్కి వచ్చేస్తుంది కాబట్టి లవ్కి ఫుల్ లవ్ ఇచ్చేద్దాం. అంటే దానికి వాచింగ్ ఎన్టీవీ.